మేడం గారు మరి వాటికి ఏ విధంగా పరిష్కరించుకున్నామని కూడా వారు చెప్పడం జరిగింది. మీరందరూ మూలంగా ఉంటే కొంతమందికి ఆ వీడియో 5 నిమిషాలు 2-3 విషయాలు చెప్పారు. వాటిల్లో నెంబర్ 1 విషయాలు 3 కూడా చెప్పింది. నాకు తెలిసి ఇంకా 2 విషయాలు చెప్తాను సార్కి. నూజివీడు మైలవరం అసలు మార్కెట్ అనేది ఉందా లేదా, మార్కెట్ వల్ల రైతులకి ఎంత ఉపయోగం జరుగుతుందంటే అసలు ఉపయోగం అనేది లేదు. దీనికి అనుసంధానంగా నూజివీడు మైలవరం తుళ్ళూరు ప్రాంతాలకి రైతులందరికీ అనుగుణంగా ఉండేటట్టు ఈ 3 ప్రాంతాలు సర్వే చేసి ఈ అందరికీ మధ్యలో ఎక్కడైనా సరే సరైన ఒక పెద్ద మార్కెట్ తయారు చేసి ఈ రైతులందరికీ ఉపయోగంగా ఉంటుంది. మార్కెట్ ఇస్తున్న వల్ల ఒక 15 ఎకరాలు సరిపోతుంది. పెద్దలు చాలా మంది రైతులందరికీ ఈ విషయం మీద ఈ సమస్య నచ్చినట్టు మీకు తెలియజేస్తారు. నెక్స్ట్ 2 పొగాకు బోర్డులాగా ఈ మామిడి కూడా భారతీయ ఇది మీరు చూసుకుంటే డిఫరెంట్ గా పోత దశలో పేరు బ్లాక్ లిప్స్ వస్తాను, పోతను బ్లాక్ చేస్తాను. మే నెల వస్తే 1 డేకి వస్తాను. ఆ కాయలో పురుగులు వస్తాయి, బయటికి వెళ్తే మార్కెట్ కొనుక్కెళ్ళి నాశనం అయిపోతుంది. వాళ్ళకి 10 రూపాయలు వచ్చేటట్టు చేస్తే దీని మీద రీచెక్ చేయకోకుండా మామిడిని ఎలా బతికిస్తారో చెప్పండి. మీరు మీ అభిప్రాయాలు చెప్పిన తర్వాత మళ్ళీ మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. పౌడర్ ఇండస్ట్రీ డెవలప్ చేస్తే ఇక్కడ వచ్చిన మార్పుల్లో రాబోయే కాలంలో రాబోయే తరాలకి ప్రపంచవ్యాప్తంగా పౌడర్ వాంటింగ్ ఉంది. షార్టేజ్ ఇక్కడ తయారు చేసే వ్యవస్థ లేదు. నూజివీడు మామిడికి మార్కెట్లో బ్రహ్మాండ
చెప్పేసి సవినీయంగా పెట్టుకుంటున్నాను. మీకు ప్రభుత్వం తరపు నుంచి ఏం కావాలో నాకు తెలియజేయండి, లేదా మీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నం చేయండి. కానీ అది లేదు ఇది లేదు అని ఈ కార్యక్రమాన్ని మాత్రం నీరు కాల్చదని చెప్పేసి మీరు మనం చేస్తాను. రీసెర్చ్ సెంటర్లో కావాల్సిన మంది సిబ్బంది లేదని చెప్పేసి చెప్తా ఉంటారు, సైంటిస్ట్ కూడా లేదని. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం, వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఎన్ని పోస్టులు కావాలని తీసుకున్నాం. కానీ మీ రీసెర్చ్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఒక రైతు కూడా మీ రీసెర్చ్ ఫలితాలు ఫలాలు అందునే అభిప్రాయం నాకు లేదని రీసెర్చ్ సెంటర్ అలంకారపరంగా మారిపోయింది తప్పితే దాని ద్వారా ఈ ప్రాంత రైతులకు అందుతుంది ఏమీ లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. తప్పైతే క్షమించమని తీసుకోవడం